Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. Hi, this is Sai Kiran Ram. Like, share and subscribe to VVD News Channel Nandyal. నంద్యాల టౌన్ లో ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు అనుసారం విజువల్ పోలీసింగ్ భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిగే ప్రమాదాల గురించి వాళ్లకు చెప్పి హెల్మెట్ లేని వాళ్లకు ఫైన్ వేయడం, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమని వాళ్లకు చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా గానీ పబ్లిక్ లో ముఖ్యంగా ఎటువంటి అవేర్నెస్ అనేది రాలేదు అని, మైనర్ డ్రైవింగ్ మీద మేము ఈ ప్రతి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, మైనర్లకు బండ్లు ఇవ్వొద్దని, తల్లిదండ్రులకు ఎంత చెప్పినా ఎటువంటి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపిస్తున్నారని, జూనైల్ అనేది 18 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తి బండి నడపకూడదు అని, 18+ ఉంటేనే బండి నడపాలి అని, అది కూడా లైసెన్స్ తీసుకొని లైసెన్స్ ఉన్న వ్యక్తి బండి నడపాలా, ఏ విధంగా మనం స్పెషల్ డ్రైవ్ కింద మైనర్ డ్రైవింగ్ చేస్తే లైసెన్స్ లేకపోతే 5,000 ఫైన్ పడుతుంది అని చెప్పిన తల్లిదండ్రులు పిల్లలకు బండ్లు ఇచ్చి పంపిస్తున్నారని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా గారు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల టౌన్లో మా ఎస్పీ గారైన అదిరాజ్ సింగ్ రాణా గారి ఉత్తర్వుల మేరకు విజిబుల్ పోలీసింగ్లో భాగంగా వెహికల్స్ చెక్ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వెహికల్స్ తనిఖీ చేయడంలో భాగం ఏమంటే, బండ్ల మీద ఏదన్నా ప్రీవియస్ చలాన్స్ ఏదన్నా పెండింగ్ ఉంటే క్లియర్ చేయించడము, తర్వాత హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే జరిగే ప్రమాదాల గురించి వాళ్ళకి చెప్పి హెల్మెట్ లేని దానికి వాళ్ళకు ఫైన్ వేయడము, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోమని వాళ్ళకు చెప్పడం జరిగింది. మా నంద్యాల టౌన్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు చాలా కాలం నుంచి చేస్తూ ఉన్నాం మేము. కానీ పబ్లిక్లో ముఖ్యంగా ఎటువంటి అవేర్నెస్ అనేది రాలేదు. మైనర్ డ్రైవింగ్ల మీద మేము ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. కానీ తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా పిల్లలకు బండ్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. జూనైల్ అనేది 18 సంవత్సరాల లోపల ఉన్న వ్యక్తి బండి నడపకూడదు. 18+ ఉంటేనే బండి నడపాలా, అది కూడా లైసెన్స్ తీసుకొని లైసెన్స్ ఉన్న వ్యక్తే బండి నడపాలా. ఈ విధంగా మనము స్పెషల్ డ్రైవ్ కింద కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తాం. మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాము. దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు చలాన్ పడుతుందని చెప్పి చెప్తా ఉన్నాం అందరికీ. కానీ 5,000 రూపాయలు చలానా పడుతుందన్నా కూడా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా బండి ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఎందుకు వద్దని చెప్తున్నామంటే, ఏదన్నా ప్రమాదాలు జరిగితే లైసెన్స్ లేకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్స్ రావు, దెబ్బలు తగులుతాయి, మీ వలన ఈ ఆపోజిట్ వాళ్ళకి గాయాలయ్యి ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. లేకుంటే అదేవిధంగా మీ పిల్లోనికి కూడా ప్రాణహాని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి లైసెన్సులు లేకుండా బండి నడపొద్దని చెప్తున్నాము. సార్, లైసెన్స్ ఉంటే ప్రమాదం జరగదా అంటే జరుగుతుంది. లైసెన్స్ ఉన్నా జరుగుతుంది, లైసెన్స్ లేకపోయినా జరుగుతుంది ప్రమాదం అనేది. కానీ లైసెన్స్ అనేది ఉంటే మీకు ఏదైనా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. లైసెన్స్ లేకపోతే మీకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఏం రావు. అదేవిధంగా ముఖ్యంగా గౌరవనీయులైన హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకొని తిరగమని చెప్తా ఉన్నాము. కానీ ఎవరు కూడా హెల్మెట్ అవేర్నెస్ క్యాంప్ సుమారుగా 2 months నుంచి మేము ఆర్గనైజ్ చేసినా కూడా ఎవరిలో కూడా ఎటువంటి చలనం అయితే రాలేదు. దానికి ఈ వెహికల్ చెకింగ్ చేసినప్పుడల్లా హెల్మెట్ కూడా చలాన్ వేయడం జరుగుతూ ఉంది. హెల్మెట్ లేకపోతే కూడా 1,035 రూపీస్ చలాన్ పడుతుంది. మీకు అదే 1,035 నెలలో ఒక 2 సార్లు దొరికినా కూడా 2,000 నుంచి 3,000 వరకు చలానా పడుతుంది. కానీ ఒక మంచి హెల్మెట్ అనేది 1,000 రూపాయలకే వస్తుంది. దయచేసి మీరందరూ హెల్మెట్ కొనుక్కోండి. హెల్మెట్ ఉంటే మీకు ప్రాణరక్షణ అనేది ఉంటుంది. ఏదన్నా కింద పడినప్పుడు కానీ తలకు దెబ్బలు తగలకుండా మీకు హెల్మెట్, మీ హెడ్ గేర్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మేము చెప్పేది ఏమంటే హెల్మెట్లు పెట్టుకోమని చెప్తున్నాము. తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన మేము పాయింట్ చెప్పేది ఏమంటే, మైనర్లకు ఎటువంటి పరిస్థితుల్లో బండ్లు ఇవ్వద్దండి. తల్లిదండ్రులు ఒకసారి మేము పట్టుకుంటే మాత్రము మీరు ఎవరు చెప్పినా కూడా బండి వదిలేది ఏముండదు. 5,000 రూపాయలు చలానేసి కట్టిన తర్వాతనే పంపిస్తాము. అది కూడా ఒక స్టేజ్ వరకే. దాని తర్వాత కూడా మీలో మార్పు రాకుండా ఉంటే ఈ మైనర్లందరినీ తీసుకొని పోయి కర్నూలులో ఉండే జూనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి లీగల్గా వాళ్లకు శిక్ష వేపించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ మేము అవేర్నెస్ కింద చెప్తా ఉన్నాము, కొన్ని సందర్భాల్లో ఫైన్లు వేస్తూ ఉన్నాము. కానీ ఇంకా మార్పు అనేది రాలేదు. నంద్యాల ప్రజల్లో చాలా మార్పు రావాలా. రోడ్డు ప్రమాదాలు అనేది విపరీతంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ ప్రాణాలు మీరు రక్షించుకోవాలా.
మీ నుంచి ఇతరులకు కానీ ఇతరుల నుంచి మీకు కానీ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. మీ యొక్క రక్షణే మా ధ్యేయంగా మేము పనిచేస్తున్నాము. కాబట్టి పోలీసు వాళ్ళందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.